తనను 4వ సారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు, కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఎన్నికల ముందు తనపై కొంత వ్యతిరేకత రావడంతో మెజారిటీ తగ్గిందన్నారు. కరీంనగర్లో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గాడ్ ఆల్సో కెనాట్ సాటిస్ఫై ఎవ్రీవన్. దేవుడు కూడా అందరినీ సాటిస్ఫై చేయలేకపోతాడు. అయినా వ్యతిరేకత ఉన్నా కూడా ఆ వ్యతిరేకతను కంట్రోల్ చేసింది మీరు, ఆ వ్యతిరేకతను అడ్డుకున్నది మీరు. ఈరోజు ఎరిటల్ అవసరం ఉంది మనకు. ఇదేగా మేలిమి బంగారం, వీళ్ళనే కాపాడుకుందాం. ఎంత వీళ్ళైతే కాపాడుకుంటాం. సరే 45 రోజులు ఎన్నికైంది, కొంచెం బాధలు ఉంటాం, తప్పది. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చూస్తామనుకున్న బాధల్లో ఉన్నాం, చూడలేకపోయినాం కావచ్చు. కానీ ఎన్ని రోజులు ఉంటాం ఆ బాధ? దులిపేసినాం, అయిపోయింది. నేను రోజు బాధపడ్డాం, అయిపోయింది. ధైర్యం తెచ్చుకున్నాం. ఎలా ముందుకోదాం? ఫర్గెట్ ద పాస్ట్. పాస్ట్ మర్చిపోయినాం, గడిచింది అయిపోయింది. ప్రజా తీర్పు శిరసావహిస్తాం. ఏ మాట చెప్పినావు ఆ మాటలు కట్టుబడి ఉండాలి ప్రభుత్వము. ఆ దిశగా అడుగులు ఇద్దాం అనే ఉద్దేశంతో మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాం, ముందుకోతున్నాం. ప్రజలకు ఏమేమి మాటలు చెప్పిండ్రో ఆ మాట ప్రకారం ఓట్లు చేసుకున్నాం. కాబట్టి మన కర్తవ్యం అది. అన్ని హెడ్ క్వార్టర్లు ఎమ్మెల్యే మీద టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కొయ్యాలి, కానీ మా ఎమ్మెల్యే గారికి ఇబ్బంది కాగాలి అనే ఉద్దేశంతో కొంతమంది చేయలే క్యాడరు. కానీ ఒకే ఒక్క కరీంనగర్లో ఒక్క క్యాడర్ మిస్ కాకుండా కరీంనగర్ మొత్తం కూడా కమలాకర్ పనిచేసింది. కాబట్టి ఈరోజు విజయం వచ్చిందన్నారు. నాయకులు, కార్యకర్తలు, క్యాడర్ మొత్తం వన్ సైడ్గా గెలవాలనే ఉద్దేశంతో పనిచేసింది. కాబట్టి కరీంనగర్ రిజల్ట్ వచ్చిందంటే చాలా గర్వపడ్డాం, సంతోషపడ్డాం.